హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. నా పేరు గణేష్ కుమార్. సో ఫ్రెండ్స్, యూజీ అకాడమీ వారు డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా ఎన్రోల్ చేసుకోకపోయినట్లయితే మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి హాయ్ అని వాట్సాప్లో మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లోకి యాడ్ చేస్తారు. సో డైలీ 4 ఎగ్జామ్స్ అనేవి వీరు నిర్వహించడం జరుగుతుంది. సో ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ మోడల్ ఆక్సిలరీస్. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. Select the appropriate modal verb of necessity to complete the sentence. Okay, he dash finish the project by the end of the week. సో ఇక్కడ he అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. టైపింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు, బట్ అది నెగ్లిజిబుల్. సో క్వశ్చన్కి ఆన్సర్ అయితే చూద్దాం. he dash finish the project by the end of the week. బై ద ఎండ్ ఆఫ్ ద వీక్, ఈ వారం ముగిసేటప్పటికి అతడు ప్రాజెక్ట్ని ఫినిష్ చేయాలి. సో ఇక్కడ ఏ ఆక్సిలరీ వెర్బ్ అనేది సూట్ అవుతుందో మనం చూస్ చేసుకోవాలి. ఇచ్చిన 4 ఆప్షన్ని మనం గమనిస్తే హీ అనే ప్రొనౌన్ పక్కన షెల్ అనేది 4th ఆప్షన్. షెల్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. షెల్ అనేది రాదు, హీ షెల్ ఎప్పుడు కాదు. అలాగే కుడ్ కూడా బై ద ఎండ్ ఆఫ్ ద వీక్, ఈ వారం ముగిసేటప్పటికి, అంటే అది ఇప్పుడుని మరియు కమింగ్ ఫ్యూచర్ని తెలుపుతుంది. బట్ కుడ్ అనేది పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. సో షెల్ కుడ్ కాదు. మన కన్ఫ్యూజ్ అయ్యే ఆప్షన్స్ 2, మే అండ్ మస్ట్. చూడండి, మే అనేది పాసిబిలిటీని తెలియజేస్తుంది. ఓకే, ఇట్ మే రైన్. సో ఒక పాసిబిలిటీని తెలిపేది మే. బట్ మస్ట్ అనేది కంపల్సరీ, ఒక డ్యూటీ లేదా విధి నిర్వహణలో అనే ఆబ్లిగేషన్స్ని తెలిపేది ఏంటంటే మస్ట్. ఇక్కడ విధి నిర్వహణ అనేది ఉంది, ఆబ్లిగేషన్ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్ చేసుకోబోయే ఆక్సిలరీ వెర్బ్ ఏదంటే మస్ట్. ఓకే, ఈ విధంగా మనం 3 ఆప్షన్స్ని కాదని చెప్పి ఏదైతే రైట్ ఆన్సర్ ఉంటుందో దాని గురించి వివరిస్తాం. ఈ విధంగా 4 ఆప్షన్స్ని వివరిస్తాం కాబట్టి మీకు సబ్జెక్ట్ అంతా ఒకేసారి కవర్ అవుతుంది. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు కంపల్సరీగా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఓకే, ఈజీగా మార్క్స్ వచ్చే టాపిక్ కూడా ఇది. ఏదంటే కొంచెం దృష్టి పెడితే చాలు, మనం ఈజీగా మార్క్స్ సంపాదించవచ్చు. సెకండ్ క్వశ్చన్, విచ్ మోడల్ వర్బ్ ఇండికేట్స్ అన్ ఆబ్లిగేషన్? ఏ మోడల్ వర్బ్ ఆబ్లిగేషన్ ఇండికేట్ చేస్తుంది? ఆబ్లిగేషన్ అంటే ఇప్పుడే చెప్పి విధి నిర్వహణ, డ్యూటీ. ఐ డాష్ ఫినిష్ మై హోంవర్క్ బిఫోర్ గోయింగ్ అవుట్ టు ప్లే. నేను నా హోంవర్క్ని ఫినిష్ చేయాలి ఎప్పటికీ? బిఫోర్ గోయింగ్ అవుట్ టు ప్లే, బయట ఆడుకోవడానికి వెళ్ళేలోగా నా వర్క్ నేను ఫినిష్ చేయాలి, నా పని నేను పూర్తి చేయాలి. ఇందాక చెప్పిన క్వశ్చన్ ఏనండి. మీకేంటంటే రెండో ఎగ్జాంపుల్ చేస్తే మీకు కాస్త ఈ మస్ట్ అనే దానిపైన మీకు ఒక అవగాహన వస్తుందని సెకండ్ క్వశ్చన్ ఇచ్చాను. చూడండి, ఇక్కడ కుడ్ కాదు, మే కాదు, కెన్ మస్ట్. కెన్ కూడా కాదు, ఎందుకంటే చెయ్యగలను వేరు, చేయాలి వేరు. ఓకే, సో మస్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా, విచ్ మోడల్ వర్బ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఆర్ ఇంటెన్షన్? స్ట్రాంగ్ డిటర్మినేషన్ మరియు ఆ ఇంటెన్షన్, తీవ్రతను తెలియజేసేది ఏది అని. ఐ డాష్ ఫినిష్ ద బుక్ బై ద వీకెండ్. ఈ వీకెండ్ ముగిసేటప్పటికి నేను ఈ బుక్ని పూర్తి చేయాలి. అతని యొక్క స్ట్రాంగ్ డిటర్మినేషన్. చూడండి, ఇక్కడ స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనేటప్పటికీ మరలా కూడా ఆన్సర్ మస్ట్ అవుతుంది. సో మీరు ఈ 3 ఎగ్జాంపుల్స్ ద్వారా 3 సందర్భాలను తెలుసుకున్నారు. అదేవిధంగా మస్ట్ అనేది ఏ విధంగా వస్తుంది అనే కాంటెక్స్ట్ని మీరు, అదేవిధంగా మస్ట్ ఏ విధంగా వస్తుంది అనే కాంటెక్స్ట్ని మీరు తెలుసుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ద పోలీస్ ఫైండ్ ద మ్యాన్ హూ హ్యాడ్ స్టోలెన్ మై కార్, హీ వాజ్ సెంట్ టు ప్రిజన్. పోలీస్ ఇతని యొక్క కారు దొంగిలించిన అతన్ని పట్టుకున్నారు, అతను జైలుకి పంపబడ్డాడు. ఓకే, సో ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. కెన్, కుడ్, మస్ట్, కుడెంట్. చూడండి, కుడెంట్, కుడ్ నాట్. అండ్ ద పోలీస్ కుడ్ నాట్ ఫైండ్ ద మ్యాన్. అసలు పోలీసులు కనిపెట్టకపోతే ఇతను ప్రెజెంట్ జైలుకి ఎలా వెళ్తాడు? సో ఆప్షన్ కాదు. ద పోలీస్ మస్ట్, మస్ట్ అనేది ఎలాగవుతుంది? మస్ట్ ఫైండ్ ద మ్యాన్ అంటే కనిపెట్టాలి, తప్పకుండా కనిపెట్టాలి. ఈ వాజ్ సెంట్, తప్పకుండా కనిపెడితే ప్రెజెంట్కి వెళ్తాడు, కానీ కనిపెట్టాలి అంటున్నాడు. కనిపెట్టకి హూ హ్యాడ్ స్టోలెన్ మై కార్ అనే దానికి సందర్భమే కాదు. ఓకే, నెక్స్ట్ కుడ్. ద పోలీస్ కుడ్ ఫైండ్ ద మ్యాన్ హూ హ్యాడ్ స్టోలెన్ మై కార్, హీ వాజ్ సెంట్ టు
ప్రెజెంట్. చూడండి ఇక్కడ కెన్, కుడ్ ఈ రెండింటికి మనం కన్ఫ్యూజ్ కావాలి. ఇక్కడ చూడండి అంత పాస్ట్ టెన్స్లో ఉంది. హూ హ్యాడ్ స్టోలెన్ మై కార్, హీ వాజ్ సెంట్ టు ప్రెజెంట్. సెండ్కి పాస్ట్ ఫామ్ సెంట్, కాబట్టి ఆన్సర్ అనేది కుడ్ అవుతుంది. ఓకే, 5th క్వశ్చన్. ఐ ఫోన్డ్ డాష్ ద ప్లంబర్ బికాజ్ ఐ డాష్ స్మెల్ గ్యాస్ ఇన్ ద కిచెన్. చూడండి ఏమైంది, ఇక్కడ గ్యాస్ స్మెల్ వస్తుంది కాబట్టి ప్లంబర్కి ఫోన్ చేశారు. అంత పాస్ట్ టెన్స్లోనే ఉంది. చూడండి ఫోన్డ్. ఓకే, కాబట్టి ఐ కుడెంట్ స్మెల్ 4th ఆప్షన్ చూద్దాం. కుడెంట్ అతను వాసనే చూడకపోతే, అతనికి వాసనే రాకపోతే అతను ప్లంబర్కి ఎలా ఫోన్ చేస్తాడు? ఐ మేనేజ్ టు స్మెల్, అతను మేనేజ్ చేసేది ఏమీ లేదు, ఇందులో మేనేజ్ చేయడానికి లేదు, అతను దాన్ని చూసుకునే పరిస్థితి ఏం లేదు అక్కడ. ఆ సందర్భాల్లో మేనేజ్ టు వాడతాం. నెక్స్ట్ కెన్, కుడ్. చూడండి అంత పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఆన్సర్ కుడ్ అవుతుంది. సో మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ మీద మీరేం వర్రీ అవ్వద్దు. ఒకే టైప్ ఆఫ్ మోడల్స్ ఇచ్చానని ఇక్కడ మీరు అనుకోవద్దు. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ మీద నేను చాలా వీడియోలు చేస్తాను. నాకు కుదిరితే డిఎస్సి ఎగ్జామ్ అయ్యేలోపు ఒక 4 నుంచి 5 వీడియోలు చేస్తాను. ఒకే టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ ఇచ్చాను. మీరేం వర్రీ అవ్వద్దు. ఛానల్ని ఫాలో అవ్వండి, మీకు మంచి కంటెంట్ నేను ఇస్తాను. నెక్స్ట్ 6th క్వశ్చన్. We dash play football today because it is raining. వర్షం పడడం వల్ల వీళ్ళు ఫుట్బాల్ ఆడలేకపోయారు కాబట్టి ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ రావాలి. సో ఆప్షన్స్లో కూడా అన్ని నెగిటివే ఇచ్చాడు. ఓకే, టుడే అన్నాడు. ఓకే, చూడండి నేనేం చెప్పా, పాస్ట్ టెన్స్లో అయితే కుడెంట్ వాడాలి, ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇట్ ఈజ్ రైనింగ్ అనేది ఈ రోజుని తెలియజేసింది, ప్రెజెంట్ టెన్స్ని తెలియజేసింది కాబట్టి కెనాట్, కాంట్. ఓకే, చూడండి ఇక్కడ వీళ్ళు ఆడలేకపోయారు కాబట్టి సామర్థ్యానికి సంబంధించింది కెన్ లేదా కుడ్ వాడాలి. ఓకే, ఆడలేకపోయాము వర్షం వల్ల కాబట్టి కాంట్. అదే గతంలో జరిగినట్టుగా అయితే వి డాష్ ప్లేడ్ అనే V2 ఫామ్ ఇస్తే కుడెంట్ అనే దాన్ని మనం వాడాలి. ఓకే, ఈ విధంగా మీరు ఇచ్చిన సెంటెన్స్ ఈ 2 రేట్ అవుతాయి, కాంటు కుడెంట్. అక్కడ టెన్స్ ఏది ఉందో దాన్ని చూసుకొని మీరు ఆన్సర్ పెడితే కంపల్సరీ మీరు మార్కు ఈజీగా గెయిన్ చేసే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ 7th క్వశ్చన్. వీ డాష్ టు స్టాప్ పొల్యూషన్. మనం పొల్యూషన్ని ఆపాలి, మనం పొల్యూషన్ని తగ్గించాలి. చూడండి ఇలా ఎప్పుడైనా మారల్స్కి సంబంధించి ఇదొక మారల్, ఇదొక నీతి, మనం పెట్టుకునే ఒక నిబంధన, మన యొక్క నైతికత మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి వాటికి మనం ఏ ఆక్సిలరీ వర్బ్ని చూస్ చేసుకోవాలంటే ఆట్ అనే దాన్ని మారల్ ఆబ్లిగేషన్స్ కింద యూస్ చేస్తూ ఉంటాము. వీ ఆట్ టు స్టాప్ పొల్యూషన్, వీ మస్ట్ స్టాప్ పొల్యూషన్ అని ఎవ్వరు అనరు. ఓకే, మస్ట్ అంటే అది కంపల్సివ్ యాక్షన్ అనమాట. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు, చాలా వరకు దీనికి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, అది మన నైతికత మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆట్ అనేదాన్ని వాడాలి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మార్క్ ఈజీగా సంపాదించాలంటే ఇది ఏ కోవకు చెందుతుందో మీరు సెంటెన్స్ చదివిన తర్వాత అది మీ మైండ్లోకి ఒక లైట్నింగ్ రావాలన్నమాట. వీ స్టాప్ పొల్యూషన్ అనేటప్పుడు ఇది మోరల్కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి మనం బెటర్ టు చూజ్ ఆట్, OUGHT, ఆర్ట్ని మనం చూస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. ఆల్రెడీ నేను మొన్న ఇచ్చాను ఈ క్వశ్చన్, ఆక్సిలరీ వర్బ్స్లో ఉంది. యువర్ అంబ్రెల్లా ఈజ్ వెట్, ఇట్ డాష్ రైనింగ్. నీ గొడుగు తడిసి ఉంది, దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ వర్షం పడింది. ఓకే, ఇప్పుడే గొడుగు తడిసింది, ఇప్పుడే చూసాడు కాబట్టి అది సంబంధించిన సందర్భం. ఆ రోజు అంటే అక్కడ మనం ప్రెజెంట్ టెన్స్ని వాడాలి. ఓకే, మై వాజ్ అనేది తప్పు, అలాగే మైట్ అనేది కూడా పాస్ట్ టెన్స్. 2 కాదని మనకు తెలిసింది, 2 పాస్ట్ ఫామ్స్. ఈ రోజుకి సంబంధించి ఇప్పుడే గొడుగు తడిసింది, ఇప్పుడే చూసాడు కాబట్టి నీ గొడుగు తడిగా ఉందంటే దాని అర్థం వర్షం పడింది అంటున్నాడు, ఇప్పుడే పడింది కాబట్టి ఆ రోజుకి సంబంధించింది. కాబట్టి మస్ట్ బియా, కాంట్ బియా. కాంట్ బి అనేది నెగిటివ్ ఫామ్, అంటే వర్షం పడలేదు కాబట్టి నీ గొడుగు తడిసింది, వర్షం పడకపోతే గొడుగు తడిసింది అని సెన్స్లెస్. అలాగే కెన్ అనేది కూడా అక్కడ కాదు, కెన్ అనేది సామర్థ్యాలకు సూచిక కాబట్టి కాంట్ బి అనేది కూడా ఫూలిష్నెస్. అది కూడా మనం ఆప్షన్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఏదంటే మస్ట్ బి. ఓకే,
నెక్స్ట్ 9th క్వశ్చన్. యాజ్ మై సిస్టర్ వాజ్ టేకింగ్ అన్ ఎగ్జామినేషన్ ఐ డాష్ లుక్ ఆఫ్టర్ హర్ బేబీ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే నిన్న. యాజ్ మై సిస్టర్ వాజ్ టేకింగ్ అన్ ఎగ్జామినేషన్, మా సిస్టర్ ఒక ఎగ్జామినేషన్లో ఉంది, ఎగ్జామినేషన్ తీసుకుంటుంది, అది ఎగ్జామినేషన్కి వెళ్ళింది. ఐ డాష్ లుక్ ఆఫ్టర్ హర్ బేబీ ఎస్టర్డే, నేను వాళ్ళ పాపను నిన్న చూసుకున్నాను. ఐ కుడ్, ఐ హ్యాడ్ టు, మస్ట్, షుడ్. ఓకే, చూడండి ఇక్కడ షుడ్ అనేది ఫ్యూచర్ ఫామ్ని తెలియజేస్తుంది. ఓకే, సో అది ఆన్సర్ కాదు. అలాగే కుడ్ అనేది కూడా పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది, హ్యాడ్ టు అనేది కూడా పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. మస్ట్ అనేది సందర్భానికి సంబంధించింది కాదు. ఐ మస్ట్ లుక్ ఆఫ్టర్ హర్ బేబీ ఎస్టర్డే, నిన్నకు సంబంధించి మస్ట్ అనేది ఎక్కడి నుంచి నేను చేయాల్సిన దాన్ని సూచిస్తుంది, కానీ నిన్నటి విషయాన్ని పాస్ట్ టెన్స్లో కాదు. అంటే ఇక్కడ మన దగ్గర హ్యాడ్ టు దగ్గర మనం కన్ఫ్యూజ్ కావాలి. చూడండి, హ్యావ్ టు అనేది యూ హ్యావ్ టు రైట్ ఎగ్జామినేషన్, నువ్వు ఎగ్జామినేషన్ రాయాలి. యూ హ్యావ్ టు చూజ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్, నువ్వు 4 లేదా కొన్నింట్లో ఒకదాన్నే చూస్ చేసుకోవాలి. అంటే కంపల్సరీ యాక్షన్స్లో ఇది ఏంటంటే ఫార్మల్, ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి. అలాగే మై సిస్టర్ ఎగ్జామినేషన్ రాసింది కాబట్టి నేను పాపని చూసుకోవాలి. హ్యావ్ టు అనే దానికి పాస్ట్ ఫామ్, ఎందుకంటే ఎస్టర్డే జరిగింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏదవుతుందంటే హ్యాడ్ టు. నెక్స్ట్ 10th క్వశ్చన్. యూ డాష్ వర్క్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు అంటే నీకు చేయాలని లేకపోతే. యూ డాష్, యూ మస్ట్ నాట్ వర్క్, యూ కాంట్ వర్క్, యూ నీడ్ నాట్ వర్క్, యూ మస్ట్ వర్క్. చూడండి, నీకు చెయ్యాలని లేకపోతే నువ్వు చేయాల్సిన అవసరం లేదు, అంతే తప్ప నువ్వు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి యూ మస్ట్ వర్క్. యూ మస్ట్ వర్క్ అని నువ్వు వర్క్ తప్పనిసరిగా చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు, ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఆఫర్, నీకు చేయాలని లేకపోతే నువ్వు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆన్సర్ అనేది నీడ్ నాట్ అనేది అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో చేసాము. సో ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో చెప్పండి. యూ నీడ్ నాట్ వర్రీ, నేను మళ్ళీ ఈ ఆక్సిలరీ వెర్బ్స్ గురించి మరిన్ని ప్రశ్నలు చేస్తాను. కుదిరితే దీనిపైన బోర్డు మీద ఒక క్లాస్ అనేది చెప్తాను, ఏ క్వశ్చన్ ఎలా మనం గుర్తుపట్టాలనేది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూజీ అకాడమీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.